మరి ఈ సిచ్యువేషన్ లో కూడా ఇదంతా చూసుకొని కూడా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందనగా నవీన్ అన్న మీద అభిమానంతో వచ్చారు. అంటే ఎట్లా అనిపిస్తా ఉంది నవీన్ అన్నకి ఇప్పుడు? నవీన్ యాదవ్ గారి మీద అభిమానంతో ఇదంతా కూడా. ఆయన అంత వయసులో కూడా ఆ పరిస్థితుల్లో కూడా వచ్చారంటే నవీన్ యాదవ్ గారి అభిమానంతోటే. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు, మా కుటుంబానికి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాం. ప్రతి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా కుటుంబంలో సభ్యుడికి వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు కానీ, సేవా కార్యక్రమాలు కానీ అటువంటివి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కూడా అంతా కూడా మేము చాలా కృతజ్ఞత చెప్తున్నాం. అంటే ఎట్లాంటి పనులు చేస్తూ ఉంటారు నవీన్ యాదవ్? సేవా కార్యక్రమం ఆయన యూత్ స్టూడెంట్ వైపు నుంచి కూడా నవీకరణ పెట్టి పేద విద్యార్థులకు కానీ, ఇక్కడ బాలింతలకు కానీ, శ్రీమంతాలు కానీ, అక్షరాభ్యాసాలు అన్ని కూడా చాలా ప్రజల్లో మంచి పేరున్నాయి. కొన్ని చెప్పి కొన్ని ఉన్నాయి, పబ్లిక్ తెలియని కొన్ని ఉన్నాయి. ఆయన చేసేది ఇంత అయితే చెప్పి తెలిసింది ఇంతే ప్రజలకి. చాలా ఉన్నాయి కార్యక్రమాలు చేసినాయి అని. అదే ఈ ప్రజల అభిమానం చూస్తున్నారు మీరు అందరూ కూడా. నిన్న నుంచి కోలాహలంగా ఉంది, అంత టికెట్ అనౌన్స్ చేసిన కానించి కోలాహలంగా ఉంది ఇక్కడ అంత ఏరియా అంతా మాది. అంటే ఎట్లా గెలిపించుకోబోతున్నారు ఇప్పుడు 100% పక్కా. అంటే చాలా వరకు బీఆర్ఎస్ మేము గెలుస్తామని ఉంటుంది వాళ్ళ అభిమానం, వాళ్ళ ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది. మా కాన్ఫిడెన్స్ మాది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు మాకు ప్లస్ అవుతాయి. అలాగే నియోజకవర్గంలో నవీన్ యాదవ్ చేసినటువంటి కార్యక్రమం కూడా 100% ప్లస్ అవుతాయి మాకు.